అందరికీ జై శ్రీరామ్. మా వాళ్ళు 5కి స్టార్ట్ అయ్యిండ్రు కాలినడక యాత్రతో. మేము ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ పెద్దపల్లి అవుట్స్కట్స్లో ఒక టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ టెంపుల్, పెద్దపల్లి చెరువు కట్ట దగ్గర. అక్కడైతే ఆగినాము. ఆగి మేము స్నానాలు చేసి పూజ చేసుకొని వెళ్దామని. అయితే వాస్తవానికి అదే టెంపుల్లో స్నానం చేయొచ్చు, కానీ వాటరు రావట్లేదంట. కొంచెం ఇబ్బంది పడుతుండ్రు అక్కడున్న సాములే. ఇక వాళ్ళకి ఎందుకు ఇబ్బందిలే అని చెప్పేసి మేమే సైడ్ అయినాం, వెళ్ళిపోదామని చెప్పేసి. నైట్ అయితే అస్సలు పడుకొని ఇవ్వలేదు. దోమలు అబ్బా 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 వచ్చి ఘోరంగా అంటే ఘోరంగా అనిపించింది. ఫుల్ దోమలు, అటుగొట్టుడు ఇటుగొట్టుడు, అస్సలు పడుకోలేదు. మొత్తం తిరుక్కుంటూనే ఉన్నా గుడి అంతా. చూడండి, ఇది టెంపుల్ వ్యూ. టెంపుల్ బాగుంది. చొప్పదండికి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చి ఆగినాము. ఎందుకంటే మా ఊళ్ళో ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు. ఎండనేమో అవుతుంది, 10 అవుతుంది టైం. అయితే వాళ్ళు వచ్చినాకలా మళ్ళీ చొప్పదండికి వెళ్ళి అక్కడ స్టే చేస్తాము, దీక్ష చేసుకొని తినేస్తాము. ఈరోజు దీక్ష ఎట్లా అవుతుందో అర్థమవుతలేదు. దీక్ష ఏం చేసుడో ఏం అర్థమవుతలేదు. అది పోయినాకలా ఏదో ఒకటి చేసుకోవాలా. మా వాళ్ళు వచ్చినాకలా ఈ నుంచి స్టార్ట్ అవుతాం. మేమిద్దరము ఇట్లా వచ్చినాం, ఇక్కడ కూర్చున్నాం. పంపినా చూసుకో, లింక్ పంపిన వాట్సాప్లో. మా సాములు ప్రజెంట్ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వాటర్ అడుగుతున్నారు. సో మేము వాటర్ మా దగ్గర కూడా అయిపోయినాయి, ముందుకెళ్ళి వాటర్ తీసుకోవాలి. నీళ్ళు ఒడిచినాయి. అందరికీ జై శ్రీరామ్. పెద్దపల్లి నుంచి చీమలపేట అనే విలేజ్కి వచ్చినాము. ఇక్కడ లోకల్ స్వాములు ఉన్నారు, వాళ్ళే దీక్ష ప్రిపేర్ చేసిండ్రంట. మాకు కూడా పెడతా అని చెప్పేసి అన్నారు. మాతో పాటు ఇంకా వేరే పెద్దపల్లి అవుట్ సైడ్ నుంచి వచ్చిన స్వాములు ఉన్నారు, ఒక 8 మెంబర్స్. వాళ్ళకు కూడా కలిపి పెడతామని చెప్పేసి అన్నారు. సో ఈరోజు మేము దీక్ష అక్కడే చేయబోతున్నాము. మా స్వాములు అందరం స్నానం చేసి ప్రిపేర్ అయి ఉన్నాము. మీకు వాళ్ళ ట్రాక్టర్ కూడా చూపిస్తా. ఇది ట్రాక్టర్ వాళ్ళది, మా లాగన్నట్టు. ట్రాక్టరు వెనక, స్వాములు ముంగట, మేము కూడా వెనక మా స్వాములు ముంగట నడుచుకుంటూ వెళ్తుండే కదా. అట్లా ఏమన్నా నిత్య అవసరాల కోసము ఇట్లా ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు. వాళ్ళు దీక్ష కూడా వండుకుంటూ వెళ్తుండ్రంట. ట్రాక్టర్లో అన్ని సామాన్ వేసుకొని వచ్చిండ్రు. అందరము ఈరోజు ఇక్కడ లోకల్లోనే దీక్ష చేస్తున్నాము. అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ టెంపుల్స్, ఇక్కడ చీమలపేట దగ్గర ఉన్న టెంపుల్ స్వామి, ఇది హనుమాన్ టెంపుల్స్. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఇది. వీళ్ళు కూడా పాదయాత్ర స్వాములు. మధుకర స్వామి ఎట్లున్నది? కాళ్ళు నొత్తానయా? అంత మంచేనా? దేవుడి కృప ఉన్నదంటావా? దేవుడు నీతోటే ఉంటాడా? కాళ్ళు నొత్తలేవు, ఏం మండుతలేవు. ఇప్పుడు ఎండకు కూడా నడతావు ఇక. జై శ్రీరామ్. చేసిన పెద్ద మిస్టేక్ ఏంటిదంటే, మేము ఆగిన టెంపుల్ దగ్గర స్నానం చేసి పూజ చేసి రాకపోవడం. ఎందుకంటే ఇటు ఆ ఊరు దాటినాకలా ఒక టెంపుల్ కనిపించలేదు. అసలు మాకు కంఫర్ట్గా ఎక్కడా లేకుండే. మేము ఏం చేసినామంటే, చూడండి, దగ్గర స్నానం చేసి బట్టలు ఎండేసుకొని ఇట్లా ఉంది మా పరిస్థితి. వెమ్లవాడ పోయే వరకు ఎట్లుంటుందో ఏమో. జై శ్రీరామ్. ఇక్కడ మేము ఈ సంగం టెంపుల్ అనే దగ్గర ఆగాము. సంగం టెంపుల్ అని అంటే పేరు సంగం టెంపుల్ అని ఉంది, కానీ లోపల మన శివుడు ఉన్నాడు, బోల శంకరుడు అంటారు కదా. ఇది ఏ ఊరు వచ్చేసి, ఏ ఊరు స్వామి ఇది? రామడుగు కాడ. రామడుగులో ఉన్నాం ప్రజెంటు. అంటే నిన్న నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసినాం రామడుగులో. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లేచినాము, వెళ్ళిపోవాలి. 11th ఈరోజు వెమ్లవాడలో దర్శనం చేసుకోవాలి. ఈ టైంకు అసలు దర్శనానికి ఉండాలి మేము, కానీ ఇక మా సాములు నడుస్తున్నారు కదా, కొద్దిగా అలా వల్ల ఇబ్బంది అయ్యి వెళ్ళలేదు. ఓకే, ఇంకా ఏం లేదు, చూద్దాం, వెళ్తాం. ఈవినింగ్ వరకన్నా వెళ్ళమా, దర్శనం చేసుకోమా. మళ్ళీ రేపు
కొండగట్టుకుని నడిపియాలి వాళ్ళని. జై శ్రీరామ్. ఎట్లుంటుందో ఏమో తెలియదు, చూద్దాం. ఓకే గైస్, మేము గంగాధరకు వచ్చి ఆగినాము. మా స్వాముల కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఇగో ఈ స్వామి మొత్తము ఎట్లా అంటే ఘోరం చేస్తాడు. టెంపుల్లో పోయి కూర్చుందాం స్వామి అంటే ఇంటలేడు, ముందుకు పోదామంటే ఇంటలేడు, వెనుక పోదామంటే ఇంటలేడు. అంతా ఎట్లున్నాడేమో అంత. ఇన్ని రోజులు ఏం లేదు కదా, కొద్దిగా మెదడు పని చేస్తలేదు స్వామికి. ఆగం చేస్తాడు. చూడు ఎట్లా నవ్వుతాడు. మేకగడ్డం స్వామి. జై శ్రీరామ్. అంజన్న గంగాధర అని ఉన్నాం ప్రజెంట్. మా స్వామిలో వచ్చినాక మళ్ళీ వెమ్లవాడకు స్టార్ట్ అవుతాము. దగ్గరనే ఉంది, ఆల్మోస్ట్ ఒక 19 కూడా లేదు, 15 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. అందరికీ జై శ్రీరామ్. గంగాధర దాటి బోయినపల్లి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉండే, సాయిబాబా టెంపుల్ దగ్గర ఆగినాము. మా వాళ్ళు బోయినపల్లి నుంచి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ చూడండి సాయిబాబా టెంపుల్. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడే మేము వెమ్లవాడ రీచ్ అయినాము. పాదయాత్ర స్వాములు నడుచుకుంటూ వస్తున్నారు. మేము దర్శనానికి వెళ్తున్నాం. చూడండి కొబ్బరికాయలు వెళ్తున్నాం. దర్శనం చేసుకొని మళ్ళీ మీకు కలుస్తా. జై శ్రీరామ్. వెమ్లవాడ స్నానాలు చేసే గుండం ఇది. స్నానాలు చేసినాం మంచిగా. బ్రైట్నెస్ ఎందుకో స్లో అయిపోయింది మొత్తం. కొబ్బరికాయ కొట్టినాము, స్నానం చేసినాము. మన చాలామంది స్వాములే కనిపిస్తున్నారు, వేరే వాళ్ళు ఏం కనిపిస్తలేరు. నాన్ స్వాములు ఏం కనిపిస్తలేరు, అందరు స్వాములే. చూడండి. జై శ్రీరామ్. ముట్టేటాను. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మొబైల్ హలో చేయలేదు. ఇదొక సాడ్ న్యూస్. ప్రతిదీ వీడియో తీసి పెడదాం అనుకున్నా, కానీ మొబైల్ లోపలికి హలో చేయలేదు, టెంపుల్ లోపలికి. సో దర్శనం అయిపోయింది ప్రజెంట్ అయితే. తర్వాత ఇప్పుడు మా వాళ్ళు రావాలి, మా వాళ్ళు దర్శనం చేసుకోవాలి. తర్వాత భీక్ష ఏదైనా ప్రిపేర్ చేసుకుంటాం. అందరికీ జై శ్రీరామ్. అని వెమ్లవాడ చెరువు ఇదంతా. టెంపుల్ కూడా మొత్తం చెరువులోనే ఉండే, కానీ చెరువు అంతా కూర్పేసిండ్లు. మన దేవుడు ఉంటాడు కదా, దేవుడు కూడా చెరువులోనే ఉండే. ఇదంతా చెరువు. చూడండి ఎంత పెద్ద చెరువు. నిన్న నైట్ వర్షం పడినట్టుంది. ఇటు మొత్తం వాటర్ అయిపోయింది. ఇంకా బాగా వర్షాలు పడితే మొత్తం బురద అవుతుంది. బండి కూడా వెళ్ళదు ఇటు సైడు. గిడికి క్లోజ్ ఉన్నది. అటు పార్క్ చేస్తాను స్వామి. హలో స్వాములు, అందరికీ జై శ్రీరామ్. మేము వెమ్లవాడ నుంచి స్టార్ట్ అయినాం. మా వాళ్ళు కూడా స్టార్ట్ అయినారు. మేము కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటే ఇక్కడ స్నానం చేసి పూజ చేసుకున్నాము. మా వాళ్ళు ఇంకా రాలేదు. 6కి ఎప్పుడో స్టార్ట్ అయినారు. ఇప్పుడు అరౌండ్ 4 hours అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా 20 కిలోమీటర్స్ కూడా వాళ్ళు నడవలేదు. వాళ్ళకి కాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే కొద్దిగా మెల్లిగా ఆకుంటా వస్తున్నారు. దర్శనానికి పోవద్దా? అదే దర్శనానికి పోయే మాల విరమణం చేసుకున్నాం. మీ ఇష్టం, అది తెచ్చుకోవాలా? మళ్ళీ డబుల్ అవుతుంది. నీ ఇష్టం. వచ్చి మళ్ళీ పోతావా? అందరికీ జై శ్రీరామ్. కొండగట్టు వచ్చినాము. కొండగట్టులో ప్రజెంట్ అయితే పార్కింగ్లో ఉన్నాము. చూడండి, అయితే నైటే వచ్చినాము, కానీ మా సాములు ఇంకా రాలేదు. అందరూ మాల విరమాలం చేసిండ్రు. నేను మా సాములమే చేయలేదు, ఒక 3 members. మా విలేజ్ వాళ్ళు అందరూ చేసిండ్రు. మేము కూడా చేసేస్తాము. చేసినాకలా ముత్యంపేటకి వెళ్ళి ఏమన్నా తినాలి. లేకపోతే నిన్న కూడా భీక్ష చేయలేదు, నిన్న ఏమి తినలేదు. ఈరోజు కూడా ఏమి తినకుంటుంటే జై శ్రీరామ్ ఘోరంగా అయిపోతుంది. ఇప్పుడు మాల తీసినాకలా ఎంత అదవుతుందో చెప్పలేము. మాల ఉన్నది కాబట్టి మనకేం ఏర్పడతలేదు. హనుమాన్ మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనకేం ఏర్పడతలేదు. మాల తీసినాక కదా మన సంగతి ఎట్లా ఉండేది అనేది.
ఫుల్ పెయిన్స్ వస్తాయి. తినలే కదా ఏమి, నిన్న నుంచి ఏం తినలేదు, ఇబ్బంది అవుతుంది బాగా. మీకు వీలైతే దర్శనంది కూడా చూపిస్తా. ఒకవేళ మొబైల్స్ హలో ఉంటే ఖచ్చితంగా నేను దర్శనం చేసుకున్నది వీడియో తీసి పెడతా. ఒకవేళ మొబైల్ హలో లేకపోయింది అనుకో, ఫోన్ స్టక్ అవుతాను. దర్శనం అయిపోయింది. ఇప్పుడు మాల విరమాలం కోసం వచ్చినాము. ఇక్కడ పెద్ద హాల్ లాగా ఉంటుంది అన్నట్టు, మాల విరమాలం చేసే హాలు, అక్కడికి వచ్చాము. మాల అయితే పూర్తి అయిపోయింది ఈ రోజుతో. చూడండి ఇలా ఉన్నాం మాల తీసిన తర్వాత. మాలలు ఉన్నప్పుడు ఒకలాగున్నాం, మాల తర్వాత ఒకలాగున్నాం. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడే మేము కొనగట్టు నుంచి దిగాం. ఇప్పుడే కిందికి వెళ్తున్నాం, కొనగట్టు నుంచి కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇగో మా బావ, ఈయనే స్వామి, మా బాబాయ్, ఆయన వెనకాల ఉన్నాయన మా అన్నయ్య. ఇక మా బండ్ల దగ్గరికి వచ్చేసాం. మొత్తం ఎండకున్నాయి. మా బావ బండి తీస్తుండు. ఇది పక్క బండి కారు ఉన్నది. అన్న కొడుతుండే నాకు ఏం తెలుస్తలేదు, ఈయన చెప్తలేడు. ఇగో ఈయన మా అన్నయ్య.